దేవుడేమో నువ్వు తింటే చస్తావని చెప్పాడు. అవ్వ ఆలోచన ఏంటంటే నేను తినగానే చావలేదు కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించేయండి. నేను తినగానే చావలేదు కదా, కనుకనే కదా తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది పండు, అవునా? అయితే అవ్వకి ఆజ్ఞ కాదు, ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆదాంకి ఇచ్చాడు, యజమానికి ఇచ్చాడు. నాయకత్వాన్ని జరిగించే యజమానికి ఇచ్చాడు, కుటుంబాన్ని నడిపించే యజమానికి ఇచ్చాడు. నువ్వు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అనమాట. నువ్వు తినమునా నిశ్చయంగా చచ్చేదని చెప్పాడు దేవుడు. చచ్చేదని చెప్పాడు. అపోవాది వచ్చేసరికి నువ్వు చావనే చావు అని చెప్పేశాడు. అవ్వ చూడటానికేమో చక్కగా అందంగా ఉందంట, కన్నులకు రమ్యంగా ఉందంట చూడటానికి. కాయ కూడా చూడటానికి, ఆ పండు కూడా చాలా చక్కగా రమ్యంగా ఉందంట. చూడగానే దాన్ని తీసుకొని తెంచుకొని తను తిందంట. తిన్నా వెంటనే ఇప్పుడు దేవుడేమో చేస్తామని చెప్పాడు. అపవాది